హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ టూర్ అండి. ఈ వీడియోలో ఫుల్ హోమ్ టూర్ చూసేయచ్చు. ఇది మా హోమ్ టూర్ కాదండి. మేము గోవాకి వెళ్ళాము లాస్ట్ 2 డేస్. 2 డేస్ అంటే 2 డేస్ కాదు, 3 డేస్ అయింది. మేము రిసార్ట్లో ఉన్నాము. ఆ రిసార్ట్ హోమ్ టూర్ ఫుల్ వీడియో చూపిస్తాను. మేము ఏ రూమ్ తీసుకున్నాం అనేది మొత్తం ఫుల్ వీడియోలో చూసేసేయండి. హోమ్ టూర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళేసి రావచ్చు. ఇది ఒక రిసార్ట్లో 1 BHK రూమ్ అనమాట. హాల్ అండ్ అన్ని కిచెన్, బెడ్రూమ్ అన్నీ ఉంటాయి. మేము 2 మెంబర్సే కాబట్టి ఇలా 1 BHK తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్లోనే ఎంట్రన్స్లోనే ఇక్కడ కబోర్డ్ ఉంటుంది. సేమ్ మన ఇంట్లో లాగానే అన్నీ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం లగేజ్ అంతా పెట్టేసుకోవచ్చు. మన సేమ్ ఇంట్లో కబోర్డ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏమన్నా ఇంపార్టెన్స్ దాచుకోవడానికి ఇక్కడ చూడండి లాకర్ కూడా ఇచ్చేసారు. సో మంచిగా దాచిపెట్టేసుకోవచ్చు. లాకర్కి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మీరు ఇంపార్టెన్స్ థింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇది కబోర్డ్ అనమాట. సరిపోతుంది 2 మెంబర్స్కి. దాని పక్కనే ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. సేమ్ చాలా బాగుంది కిచెన్ అయితే, మనం వంట చేసుకోవడానికి ఏమైనా తినబుద్ధి కాకపోతే. అండ్ అలాగే వీళ్ళు డైలీ ఇలా 4 వాటర్ బాటిల్స్ ఇలాగే ఇక్కడ చూడండి ఇవి ఇస్తారు కాఫీ పెట్టుకోవడానికి. పాల ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, అలాగా ఇలా కెటిల్ కూడా ఇచ్చారు, ఇలా మనము టీ అలా పెట్టుకోవడానికి. ఇక్కడ అలాగే పక్కన రిఫ్రిజిరేటర్ కూడా ఇచ్చారు చిన్నది, మనం ఏమన్నా మెయిన్గా పెట్టుకోవడానికి అనమాట. సో అందుకోసమే ఇలా చిన్నది ఇచ్చారు. ఇక్కడ మన అంతా ఇంకా సేమ్ మన ఇంట్లో ఎలాగ ఉంటుంది కబోర్డ్స్, సేమ్ అలాగే ఉంది. చాలా బాగుంది అయితే రూమ్ కూడా. మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇలా 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయితే ఈజీగా తీసేసుకో. 4-5 మెంబర్స్ అయితే ఈజీగా 5 మెంబర్స్ వరకు పడతారు. 1 హాల్లో బెడ్ ఉంది, అలాగే అక్కడ ఉంది కాబట్టి ఇక ఇదంతా 1 రూమ్ అన్నమాట. మనం ఏం చేసేది లేదు, అంతా బయట తింటాం కదా, సో నో ఇస్. తర్వాత ఇక్కడ పక్కనే 1 రూమ్ పక్కనే ఇలా బెడ్రూమ్ అనమాట. ఇది చూడండి, బెడ్రూమ్కి మెయిన్లోనే మళ్ళీ ఇంకో డోర్ ఉంది. ఇక్కడ ఇల్లు మొత్తం లోర్ తర్వాతనే ఇక్కడ వాష్రూమ్ ఉంది, బెడ్రూమ్ ముందు అనమాట. ఇక్కడ ఇంకా సేమ్ వాష్రూమ్ అంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, యాస్టీజ్ అలాగే కదా. కానీ అంత చాలా అయితే చాలా సూపర్గా ఉంది 1 BHK రూమ్. నిజంగా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఏదో మామూలుగానే ఉంటుంది అనుకున్నాము. చాలా అయితే బాగుంది. బాత్రూమ్ పక్కనే ఇక్కడ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ చూసేయండి, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ చూడండి ఎంత దర్జాగా కూర్చొని అదంతా ఆ ఫీల్ వచ్చేసింది నిజంగా ఆ చైర్లో కూర్చుంటే. ఇక్కడ బెడ్ చూడండి, కింగ్ సైడ్ బెడ్. అండ్ ఇక్కడ చూడండి అద్దం కూడా ఇచ్చేసారు పెద్దది. ఇక్కడ లైట్స్ అన్నీ నీట్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి 1 BHK. ఇక్కడ బెడ్రూమ్ వెనకాల కిటికీ మొత్తం చూడండి, మొత్తం గ్రీనరీ అండి, చాలా సూపర్గా ఉంది. అస్సలు నిజంగా చెప్పాలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని రూము. నిజంగా చాలా షాక్ అయిపోయాము, ఇంత తక్కువ కూడా దొరుకుతుందని చెప్పి. ఇక్కడ ఒక AC కూడా ఉంది, ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ అలాగే ఇదంతా ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చెప్పాను కదా, దీని ముందే బాత్రూము. ఇది మొత్తం దీని రూమ్ మొత్తం కలిపి మళ్ళీ ఒక మెయిన్ డోర్ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే మెయిన్ డోరు. తర్వాత దాని ఎదురుగా ఇలా డైనింగ్ టేబుల్ మాదిరిగా ఏమైనా తెచ్చుకొని తినడానికి, ఇలా వండుకొని తినడానికి. మనకు వండుకునేంత టైం ఎక్కడ ఉంటుందండి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ తినడానికి దాని పక్కనే ఒక టేబుల్ ఇచ్చారు, ఇలా బుక్స్ అని పెట్టేశారు, అంటే ర్యాక్ లాగా ఏమన్నా వర్క్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫోటో చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే దాని పక్కన ఇలా ఫోన్ మనకి ఏమైనా కావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళకి అన్నీ పైకి తెచ్చిస్తారు. ఇక్కడ బెడ్ చూసారు కదా, ఈ బెడ్ అంతా చూడండి సోఫా, అదంతా సేమ్ బెడ్ లాగా లాగేసుకోవచ్చు. తర్వాత మన సోఫా కావాలి, సోఫా లాగా క్లోజ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ చూడండి అలాగే టీవీ ఇచ్చారు. మన ట్రిప్కి వెళ్ళిన తర్వాత టీవీ ఎక్కడ చూస్తాం చెప్పండి, సో వేస్ట్ అనమాట. ఇక్కడ చైర్ కూర్చోడానికి కొద్దిగా మంచిగా హాల్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది నిజంగా, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత దీని పక్కనే ఇది హాల్, ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ అండి, చుట్టూరు గ్రీనరీ, చాలా సూపర్గా ఉంది వ్యూ కూడా. ఏమన్నా మనకు బోర్ కొట్టినప్పుడు ఇక్కడ బాల్కనీ లాగా టైపు, ఈ బాల్కనీలో చూడండి ఇక్కడ చేసేసి ఒక టేబుల్ వేస్తారు. మేము మార్నింగ్ వచ్చి కాఫీ తాగడం, ఈవినింగ్ వచ్చి కాఫీ తాగడం, కొద్దిగా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయడం. అండ్ అలాగే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ అండి. దాని కిందనే మాకు ఇది ఫస్ట్ ఫ్లోర్ మేము ఉండింది. ఈ ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ కింద మాకు ఎదురుగా బాల్కనీ నుంచి కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్. మీకు ఎప్పుడైనా కొద్దిగా ఎంజాయ్ చేయాలనుకుంటే కిందికి వెళ్ళి కూడా స్విమ్ చేయొచ్చు. మేము కూడా చేసాము.
మరీ ఎక్కువసేపు టైం దొరకక ఇక్కడ చూడండి మేము 3 డేస్ ట్రిప్ లాగా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ నుంచి బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను. అక్కడ చూడండి ఇక టీవీ, అక్కడ బెడ్రూమ్ ఉంది డోర్, అది వంట రూమ్ డోరు, మెయిన్ ఎంట్రన్స్ అది అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి చూడండి. నిజంగా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇక్కడ చూడండి ఈవినింగ్ కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము, కాఫీ తెచ్చుకొని ఇలా తాగుతూ కూర్చుంటే ఆ ఫీలే వేరే కదండి. ఇక్కడ చూడండి మీలో ఎంతమందికి ఇలా బాల్కనీలో కూర్చొని ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.